హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ ఒక చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. ఆ ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ అయితే డిజైన్ వేసుకుంటున్నాను. వాకిలికి ఫస్ట్ అయితే డిజైన్ వేస్తారు కదా, అలా నేనైతే ఒక డిజైన్ వేసుకున్నాను. ఇప్పుడు నేనైతే చెప్పబోయే స్టోరీ ఏంటంటే, నా చిన్నప్పుడు నేనైతే థర్డ్ క్లాస్ నుంచి అయితే ఈ ముగ్గుల పిచ్చి అయితే నాకు పట్టింది. చదువు పిచ్చి పట్టలేదు కానీ ముగ్గులైతే పిచ్చి పట్టింది. లాస్ట్ బెంచ్లో కూర్చొని ఇంకా మేము ముగ్గులు బ్యాచ్ వేసుకునే వాళ్ళం ఉన్నాంలేండి. ఆ ముగ్గులు మా ఫ్రెండ్స్ అందరం కలిసి లాస్ట్ బెంచ్లో కూర్చొని న్యూస్ పేపర్లో ముగ్గులు వస్తాయి కదా, ఆ న్యూస్ పేపర్లో ముగ్గులు చూసి వేసుకునే వాళ్ళమి. బుక్లో అయితే మా టీచర్ కూడా చూసేది కాదు, లాస్ట్ బెంచ్ కదా చూసేది కదా, ఆ మిస్ వచ్చేసరికి ఆ ముగ్గులు దాచిపెట్టేసేవాళ్ళం అన్నమాట. అలా క్లాస్ జరుగుతూనే ఉంటుంది. ఆడేదో బోర్డుపై నుంచి చూసి రాస్తున్నట్టు బిల్డప్ ఇస్తా ముగ్గులు వేసుకునే వాళ్ళం అన్నమాట. అట్లా మా చదువులు గోవింద అయిపోయినాయి. ముగ్గులైతే నేను 100 చుక్కల దాకా కూడా వేశాను ఫ్రెండ్స్. ముగ్గులైతే నాకు ముగ్గులంటే ఇష్టం అసలు. ముగ్గులు, స్టిచ్చింగ్ ఇవి ఇంట్రెస్ట్ బాగా. నాకు చదువు పట్ల అయితే శ్రద్ధ లేదు ఫ్రెండ్స్. ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడైతే చదువుకోవాలనిపిస్తుంది. ఈ ముగ్గులు మాత్రం ఏమా జోరుగా వేస్తాను నేనైతే. ఈ ముగ్గు అయితే ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఇదైతే సరే చుక్క 7 చుక్కలు అనమాట. ఒకటి వచ్చిందాకా 7 చుక్కలు, సరి చుక్క ఒకటి వచ్చేదాకా అనమాట ఈ ముగ్గు. ఈ చిన్న ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. ఈ చిన్న ముగ్గు 7 చుక్కలే కానీ చూడండి ఎంత పెద్ద ముగ్గులా కనిపిస్తుందో. చాలా నిండుగా ఉంటుంది. ఈ సంక్రాంతిలో ఇది ఒక చిన్న స్పెషల్ ముగ్గు అనుకొని వేయండి, చాలా బాగుంటుంది. ఈరోజైతే సండే కదా, అందరికీ హ్యాపీ సండే. చికెన్, మటన్ తినండి, బాగా తినండి. మా ఇంట్లో అయితే స్పెషల్ ఈరోజైతే చికెన్ అన్నమాట. అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి. శుభోదయం. ఈ చిన్న ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే అట్లా కమలా పువ్వులా వేసాను అనమాట. ఆ మధ్యలో ఒకటి అట్లా రౌండ్ చుట్టేసాను. అట్లా చుట్టూ అట్లానే వేసుకోవాలి. అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో అలా చుక్కలు ఉన్నాయి కదా, అలా చుక్కలు బోసుగా కనిపిస్తున్నాయి కదా, ఆ చుక్కలు అలా బోసుగా కనిపించకుండా అట్లా అయితే నేను చిన్న పువ్వులా పెట్టుకున్నాను. ఆ చుక్కలకి కలర్స్ వేస్తేనా ఎంత బాగుంటుందో అసలు. చాలా బాగుంటుంది ముగ్గు అయితే. ఆ పువ్వులు ఉన్నాయి కదా, మధ్య మధ్యలో పువ్వులు, ఆ పువ్వులకు కూడా కలర్స్ వేసుకొని ఆ చుట్టూ కలర్స్ పెడితే ఎంత అందంగా ఉంటుందో ముగ్గు అయితే. చదువు లేకపోయినా ముగ్గులు పిచ్చి ఉంది. మా అమ్మ అట్లానే తిడుతుంది ఫ్రెండ్స్, ఇప్పటికి కూడా అట్లానే తిడుతుంది. చదువుకోమంటే చదువుకోకుండా ముగ్గులు వేసుకున్నావు, ఇప్పుడు చదువు రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలని అంటది మా అమ్మ అయితే. ఇప్పుడైతే 4 పక్కలు 4 డిజైన్స్ అయితే వేసుకుంటున్నాను. అటుపక్క కూడా అదే డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఇటు ఒక డిజైన్ అటు ఒక డిజైన్ వేస్తే బాగుండదు కదా, అందుకని చెప్పి 3 వైపులు ఒకే డిజైన్ వేస్తున్నాను. నా ముగ్గు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్.